హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్. నేను మీ దివ్య. ఈరోజు వీడియో ఏంటి అంటే ఫ్రాక్స్ గురించి నేను మా షాప్లో కుట్టిన కొన్ని ఫ్రాక్స్ అనమాట మీకు చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. ఒకవేళ మీరు ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే కనుక మా కాంటాక్ట్ నెంబర్ తెలుసు కదండి, మా కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవుతారు. కానీ లేదు అనుకుంటే మీరు ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే మీ దగ్గర ఉన్న ఓల్డ్ శారీస్ ఏవైనా ఉన్నాయనుకోండి, ఒక ఐడియా అయితే ఉంటుంది కదా, స్క్రీన్ షాట్ తీసి మీరు చేయించుకోవచ్చు అనమాట. సో అందుకని అంటే మోడల్స్ ఎలా చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో ఉంటాయి కాబట్టి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. అలాగే ఎన్ని మెటీరియల్ పడుతుంది, ఏ ఫ్యాబ్రిక్తో డిజైన్ చేశాను, శారీతో డిజైన్ చేశానా అనేది ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా నేను చెప్తానండి, ఓకేనా. ఎవరికైనా తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతుంది కదా. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మర్చిపోకండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారనుకో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఓకేనండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము. ఫస్ట్ నేను చిన్న పాపకి డిజైన్ చేశాను అనమాట. అంటే క్లాత్ వచ్చేసరికి ఆర్గంజా ఫ్యాబ్రిక్. ఈ ఆర్గంజా ఫ్యాబ్రిక్ అనేది ఎప్పటి నుంచో ఉందండి, ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ఆల్మోస్ట్ ఈ ఆర్గంజా ఫ్యాబ్రిక్తో డిజైన్ చేయడం స్టార్ట్ చేసి ఇంచుమించుగా ఒక 6 years అలా అవుతుందన్నమాట. అప్పటి నుంచి కూడా ఫ్రాక్స్ డిజైన్ చేశాను, లెహెంగాలు డిజైన్ చేశాను, చాలా మోడల్స్ అయితే దీంతో నేను డిజైన్ చేశానండి. కాకపోతే నేను చాలా వీడియోస్ అయితే షేర్ చేయలేదన్నమాట. సో ఇప్పుడు ఈ మధ్యలో నేను డిజైన్ చేసినవి మాత్రమే మీకు షేర్ చేస్తున్నానండి. అంతకుముందు నేను ఇంకా డిజైన్ చేసినవి అయితే మాత్రం దీనికన్నా ఎక్కువ అనమాట. ఒక 3 అంతలు అయితే నేను అసలు వీడియోలే పెట్టలేదు. అంటే వీడియోలు పెట్టడం స్టార్ట్ చేసినప్పటి నుంచి మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను కదా. అంతకుముందు నేను ఈ క్లాత్ తోటి చాలా డిజైన్స్ అయితే షేర్ చేశాను. ఎందుకంటే ఫ్యాబ్రిక్ నేనే తీసుకొచ్చేదాన్ని, హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేసేదాన్ని అనమాట, ఓకేనా. ఇప్పుడైతే ఈ ఫ్యాబ్రిక్ చూసారు కదా, ఇది వచ్చేసరికి చిన్న పాప అండి. అంటే చిన్న పాప అంటే 10 years పాపకి నేను 3/4 అనమాట. పిక్ అయితే కస్టమరే సెండ్ చేశారు. అలాగే క్లాత్ కూడా కస్టమరే తీసుకొచ్చుకున్నారండి. క్లాత్ అయితే మంది కాదు, ఆర్గంజా అనమాట. లోపల వచ్చేసరికి లైనింగ్ కూడా ఏంటి అంటే, ఇవి ఆర్గంజాకి ఏంటంటే లైనింగ్ కూడా ఎప్పుడు కూడా సాటిన్ అనే వేసుకోవాలి. సాటిన్ షైనింగ్ ఉంటుంది చూసారా, ఈ షైనింగ్ ఉన్న సాటినే వేసుకోవాలండి. అప్పుడే మీకు ఈ ఆర్గంజాకి లుక్ అనేది చాలా బ్రైట్గాను, చూడడానికి క్లాత్ ఏ కలర్తో డిజైన్ చేసినా కూడా మీరు లోపల ఆర్గంజా ఇది లోపల సాటిన్ అనేది వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ లుక్ అనేది ఇంకా బ్రైట్నెస్ వస్తుంది అనమాట, ఓకేనా. ఎప్పుడైనా కూడా ఒకవేళ మీరు ఎలాంటి ఆర్గంజా ఫ్యాబ్రిక్ తోటి బ్లౌజ్ కుట్టాలి అన్నా, లెహంగా కుట్టుకోవాలి అన్నా, ఫ్రాక్ కుట్టుకోవాలి అనుకున్నా, డ్రెస్ కుట్టుకోవాలి అనుకున్నా, ఏది కుట్టాలి అనుకున్నా కూడా మనం లోపల వేసుకునే లైనింగ్ కంపల్సరిగా సాటినే వేసుకోవాలండి. సాటిన్ కూడా షైనింగ్ ఉన్నది, ఇలా షైనింగ్ వచ్చింది వేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఆ సాటిన్ వేయడం వల్ల లుక్ అనేది ఇంకా చాలా బ్రైట్గా కనిపిస్తుంది. అయితే దీని మీద మీకు అంత కనిపించట్లేదు, కలర్ ఏంటంటే ఇది సిమెంట్ కలర్ కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. ఇంకా వేరే అంటే నేను ముందు చూపించిన ఫ్రాకుల్లో కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంటే ఇదిగో ఇక్కడ నుంచి మామూలుగా నార్మల్గా నడుము దగ్గర ఫ్రిల్స్ అయితే పెట్టించాను, కింద వచ్చేసరికి ఒక లేయర్ వేయించాను అనమాట. బాడీ అయితే నార్మల్ ప్లెయిన్ ఏమీ లేదండి. ఫ్రంట్ వచ్చేసరికి బోట్ నెక్ పెట్టించాను, బ్యాక్ అయితే జిప్ అనమాట. కంపల్సరీగా ఫ్రాక్ అంటే జిప్ లేకుండా డిజైన్ చేయను. హ్యాండ్ వచ్చేసరికి ఇలా అంటే ఇక్కడ పైన కూడా పఫ్ వస్తుంది, కింద వచ్చేసరికి కూడా ఎలాస్టిక్ వేయించాను, ఓకేనా. అంటే చాలా బాగుంటుంది మోడల్ అయితే మాత్రం వేసుకుంటే మాత్రం. నెక్స్ట్ చూసారు కదా ఈ ఫ్రాక్ ఎలా ఉంది ఏంటి అనేది, మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి ఒకవేళ చేయించుకోవాలి అనుకుంటే చేయించుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ఫ్రాక్ చూపిస్తానండి. ఇదైతే మాత్రం శారీతో డిజైన్ చేశాను. అంటే శారీ కస్టమరే ఇచ్చారనమాట. ఇది ఎప్పుడో ఓల్డ్ శారీ అండి. ఈ కస్టమర్ అయితే హైదరాబాద్లోనే ఉంటారు. మనకి ఇక్కడికి వచ్చినప్పుడల్లా తీసుకొచ్చేస్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళ పేరెంట్స్ ఇక్కడే ఉంటారండి, మాకు ఇక్కడ వాళ్ళు తీసుకొచ్చేసి ఇచ్చేస్తారు. మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు పట్టుకెళ్తారనమాట, హైదరాబాద్ వచ్చినప్పుడు. ఒకళ్ళు అయితే హైదరాబాద్లో ఉంటారు, ఇంకొక అమ్మాయి అయితే లండన్లో ఉంటుంది అనమాట. అయితే నేను అవి లండన్లో ఉన్న తనైతే మొన్న రీసెంట్గా ఒక 10 ఫ్రాక్స్ అవి స్టిచ్ చేయించుకుంది. నేను వీడియో అయితే షేర్ చేయలేదండి అప్పుడు మీకు, ఎందుకంటే ఆ టైంలోనే మా ఇంట్లో కొంచెం ఫంక్షన్ ఉండడం వల్ల నాకు బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే షేర్ చేయలేదన్నమాట. చూసారు కదా, ఇదైతే శారీతోటి డిజైన్ చేశాను. శారీ ఈ నడుము దగ్గర నుంచి కిందకు వచ్చేసరికి ఇదైతే అంబ్రెల్లా ఇవ్వలేదండి. అంబ్రెల్లా ఇవ్వకుండా ఏం చేశానంటే ఫ్రిల్స్ ఇచ్చి ఇలాగా ఒక లేయర్ అయితే వేయించానండి కింద. అంటే మొత్తం ఫుల్ 3/4 ఫ్రాక్ మాత్రం, కాకపోతే కింద వచ్చేసరికి ఒక చిన్న లేయర్ అయితే వేయించాను అనమాట. చూసారు కదా. ఫ్రంట్ వచ్చేసరికి నార్మల్ రౌండ్ నెక్, బ్యాక్ డీప్ నెక్ కావాలి అని అడిగారండి కస్టమర్. సో అందుకని బ్యాక్ అయితే డీప్ నెక్ ఇచ్చి జిబ్బు పెట్టించాను. హ్యాండ్ వచ్చేసరికి పఫ్ హ్యాండ్ పెట్టాను, ఎల్బో హ్యాండ్ ఇలా పఫ్ హ్యాండ్ అయితే పెట్టాను అనమాట. నెక్స్ట్ అయితే ఇంకొక ఫ్రాక్ చూపిస్తానండి. ఇది కూడా చూసారు కదా,
ఇది కూడా మనకి కస్టమర్ శారీనే పంపించారు. శారీ పంపిస్తే మనం ఇలా డిజైన్ చేసామండి. ఇది శారీ వచ్చేసరికి ఏంటంటే డబల్ కలర్స్ అనమాట. అంటే హాఫ్ శారీ టైపు శారీస్ ఉంటాయి కదా, ఆ శారీ మనకి సెండ్ చేశారండి. దాంతో నేను ఎలా డిజైన్ చేయాలని ఆలోచించి ఏం చేశాను అనేసి అంటే ఒక పార్ట్ అంతా అంటే రెండు కలర్స్ వచ్చినాయి. కానీ ఇక్కడ అదృష్టం ఏంటి అంటే రెండు కూడా మనకి మిక్స్డ్ కలర్ అంటే రెండు సేమ్ కలర్సే వచ్చినాయి. డిజైన్ అయితే మారింది కానీ రెండు సేమ్ కలర్స్ అనమాట. సో అందుకని ఏం చేశానంటే ఒక పార్ట్ తీసుకుని బాడీకి ఇలా హ్యాండ్స్కి వేసాను. ఇంకొక పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ మొత్తము కూడా కింద అంబ్రెల్లాలా పెట్టాను అనమాట. జస్ట్ ఏమీ చేయలేదండి, అంబ్రెల్లాలా పెట్టాను. ఇలాగా మనం ఏదైనా అంబ్రెల్లా కుట్టాలి అనుకున్నప్పుడు మనం ఫ్రాక్కి ఎంతైతే క్లాత్ తీసుకుంటామో లోపల వేసే క్లాత్ కూడా లైనింగ్ అయినా కూడా అది కూడా ఏంటి అంటే క్రేప్ లైనింగ్ అనేది ఎక్కువ యూజ్ చేయాలన్నమాట. అది కూడా మనం క్లాత్ అనేది ఎక్కువే తీసుకోవాలి. అంటే ఇది ఎంత తీసుకుంటామో, ఇది 4 మీటర్లు తీసుకున్నామా, లైనింగ్ కూడా 4 మీటర్లు తీసుకోవాలి. అప్పుడే మీకు ఈ అంబ్రెల్లా అనేది కరెక్ట్గా బాగుంటుంది చూడడానికి షేపు. ఒకవేళ వేసుకున్నా కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఓకేనా. హ్యాండ్ వచ్చేసరికి చూసారు కదా 3/4 హ్యాండ్స్ అయితే పెట్టాను. ఫ్రంట్ వచ్చేసరికి ఇదిగో ఇలాగా ఈ నెక్ అయితే ఇచ్చాను అనమాట. ఇది బ్లౌజులకి అన్నిటికీ కట్ అంటే ఫ్రంట్కి ఇలా కట్ వర్క్లా వస్తుంది, కింద వచ్చేసరికి రౌండ్ షేప్ వస్తుంది. బ్యాక్ వచ్చేసరికి డీప్ నెక్ అనమాట. అంటే కస్టమర్ డీప్ నెక్ కావాలి అని అడిగారండి, అందుకని. ఓకేనా. ఇది కూడా శారీతోటే డిజైన్ చేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇవైతే జిమ్మిచూ ఫ్యాబ్రిక్ అండి. ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా మన దగ్గరదే. చూసారు కదా, ఇది ఇలా డిజైన్ చేయాలి అంటే కనుక 1200 పడుతుందండి. షిప్పింగ్ ప్లస్ 100 రూపీస్ అవుతుంది. నేనే కస్టమైజ్ చేస్తున్నాను. చాలా వీడియోస్లో కూడా మీకు చెప్పాను కదా, అన్ని కలర్స్ కూడా ఉన్నాయండి. మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వండి. విత్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అన్నీ కలిపి, అంటే మొత్తం అంతా మెటీరియల్ అంతా నాదే, ఓన్లీ స్టిచ్చింగ్ అంతా కలిపే 1200 చెప్తున్నాను. ఓకేనా. ఇలా హ్యాండ్ అయితే మాత్రం ఇక్కడ పఫ్ హ్యాండ్లా పెట్టించి కింద ఏం చేశానంటే ఇది ఇలాగా మళ్ళీ కింద ఇలా అంబ్రెల్లాలా ఇచ్చానమాట. ఒక సింగిల్ లేయర్ అయితే ఇచ్చాను. బాగుంటుంది కదా అని చెప్పి. చూసారు కదా, ఫ్రంట్ బోట్ నెక్, బ్యాక్ వచ్చేసరికి కూడా ఏమీ డీప్ నెక్ ఏమీ పెట్టలేదు, హై నెక్కే పెట్టేసి జిప్ అయితే ఇచ్చాను. కింద వచ్చేసరికి అంబ్రెల్లా, కింద వచ్చేసరికి ఇది కూడా అంతే. ఓకేనా, అంబ్రెల్లా అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక ఫ్రాక్ అండి. ఇది ఏంటి అంటే శారీతోటే డిజైన్ చేశాను. శారీ అనేది కస్టమర్ మనకి పంపించారనమాట. ఇది కూడా ఎవరు అనేసి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి అండి ఇది డిజైన్ చేసేది. ఓకేనా. తను శారీ పంపించి ఇలా డిజైన్ చేయమని ఫోటో అయితే పెట్టింది. హ్యాండ్ వచ్చేసరికి ఇలాగా ఎలాస్టిక్ ఇచ్చాను అనమాట. కింద వచ్చేసరికి ఇది కూడా ఫ్లోర్ టచ్చేనండి. బ్యాక్ ఫ్రంట్ వచ్చేసరికి స్టార్ నెక్ అయితే ఇచ్చాను. చూసారు కదా, ఇలా వస్తుంది. బ్యాక్ వచ్చేసరికి ఏంటి అంటే జిప్ ఇచ్చి కొంచెం స్క్వేర్ నెక్ ఇచ్చాను అనమాట, అంటే పలక నెక్క. చూసారు కదా, ఇదైతే కింద అంతా కూడా అంబ్రెల్లా. ఇదంతా కూడా శారీతోటే డిజైన్ చేశానండి. ఒక శారీ ఇచ్చారు అంటే శారీతోటి మనం ఎన్ని మోడల్స్ అయినా చేయొచ్చు అనమాట. కింద వచ్చేసరికి చూసారు కదా, ఇలాగ ఒక చిన్న లేయర్ అయితే వేసాను. ఒక 10 ఇంచెస్ వరకు తీసుకుని లేయర్ వేసాను. ఇక్కడైతే అంబ్రెల్లా అనమాట. ఇదంతా కూడా బాగుంటుంది వేసుకున్నాక కూడా. వీలైతే ఒకవేళ వాళ్ళు నాకు పిక్స్ సెండ్ చేశారు అంటే కనుక పిక్స్ పెడతానండి. నేను ఎవరిని కూడా ఎక్కువ పోస్ట్ చేయను అనమాట. అంటే నాకు ఫొటోస్ కంపల్సరీగా పెట్టండి అని చెప్పి డిమాండ్ చేయనండి. ఒకవేళ వాళ్ళకి ఇష్టమైతే పెడతారు, ఎందుకంటే అందరూ ఇష్టపడరు కదా. మనం అంతా కూడా ఇక్కడ సోషల్ మీడియాలో పెడతాం కాబట్టి అందరికీ ఇష్టం ఉండదు కదా. సో అందుకని నేను ఎవరిని కూడా ఎక్కువ పెద్దగా బలవంతం పెట్టను అనమాట. వాళ్ళు పెడితే మాత్రమే, వాళ్ళు ఒప్పుకున్నాకే నేను ఫొటోస్ అనేవి మీకు సెండ్ చేస్తాను. అందుకే ఎక్కువ మీకు ఫొటోస్ పెట్టనండి. ఎక్కువ నేను క్లాత్లు ఇవే చూపిస్తాను కానీ ఫొటోస్ అవి రావన్నమాట నాకు. చూసారు కదా, ఇదైతే శారీ తోటి డిజైన్ చేశానండి. ఎంత గేర్ వచ్చిందో. ఇది మన దగ్గరే శారీ అనమాట. కస్టమైజ్ చేశాను ఒక కస్టమర్కి. అయితే మొత్తం కూడా దీని కాస్ట్ వచ్చేసరికి 1200 పడుతుందండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే సగం వీడియో చూస్తారు, కింద కామెంట్స్ పెడతారు కదా, అందరికీ తెలియదు కాబట్టి. ఒకవేళ మీరు ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి ఆ స్క్రీన్ షాట్ మాకు పంపించారనుకోండి, అప్పుడు మేము అది మీకు ఏం కావాలి ఏంటి అనేది మీ దగ్గర మెజర్మెంట్స్ తీసుకుని కస్టమైజ్ చేస్తాము. ఓకేనా. అంతేగాని మీరు వీడియో పెట్టి ఫ్రాక్ కాస్ట్ అంతే అడిగితే మాత్రం మాకు తెలియదండి. మీకు ఏది కావాలి అనేది అది స్క్రీన్ షాట్ తీసి మాకు పెట్టండి. ఓకేనా. ఇది కూడా అంతేనండి, సేమ్. ఫస్ట్ ఇందాక ఒకటి చూపించాను కదా లైట్ పింక్ కలర్, అది కూడా అంతే. అయితే ఇక్కడ గేర్ ఎక్కువ రావడం వల్ల మనకి ఇక్కడ అంబ్రెల్లా అనేది ఇక్కడ ఎల్బో సేమ్ పఫ్ హ్యాండ్ పెట్టి కింద అంబ్రెల్లా ఇచ్చాను అనమాట. ఇదైతే కొంచెం చిన్నగా వచ్చింది, ఎందుకంటే ఇక్కడ మనకి గేర్ ఎక్కువ వచ్చింది కదా, సో దానివల్ల అనమాట కింద ఎక్కువ యూజ్ చేశాను.
ఇదంతా కూడా నార్మలే. ఫ్రంట్ వచ్చేసరికి బోట్ నెక్, బ్యాక్ కూడా హై నెక్ ఇచ్చాను. హై నెక్ ఇచ్చి ఇలా జిప్ ఇచ్చాను అనమాట. చూసారు కదా ఫ్రాక్స్ ఎలా డిజైన్ చేశాను ఏంటి అనేది ఫుల్గా మీకు చూపించాను. అయితే ఇంకా ఏంటి అంటే చూసారు కదా ఇవన్నీ కూడా కస్టమర్ అనమాట. మ్యారేజ్ పర్పస్ అయితే స్టిచ్ చేశానండి. ఇవి నేను ఆల్రెడీ అదే వర్కులు అవి అయిపోయి నేను అంటే పండగ ముందే వర్కులు అవి రెడీ చేశాను. కాకపోతే స్టిచ్చింగ్ చేయడం మనకి ఏంటి అంటే మ్యారేజ్ ఫిబ్రవరి 2 అనమాట. సో అందుకని చెప్పి ఇవన్నీ కూడా మ్యారేజ్కి ఇవ్వాల్సినవి కదా, ఇవన్నీ స్టిచ్చింగ్ అయిన తర్వాత అన్నీ అయిన తర్వాత మీకు వీడియో చూపిద్దాము అని చెప్పి ఇప్పటివరకు నేను వీడియో అయితే షేర్ చేయలేదు. ఇవన్నీ కూడా వాటికి సంబంధించినవేనండి. ఇంకా ఉన్నాయి ఇవి కాకుండా, ఓకేనా. అవన్నీ కూడా అంటే ఈ వీడియోలో పెట్టాను అంటే లెంత్ ఎక్కువైపోద్ది కాబట్టి నెక్స్ట్ వీడియో కంపల్సరీగా మిస్ అవ్వకుండా చూడండి వీడియోని, ఓకేనా. అలాగే ఇప్పుడు ఏం చేస్తారు, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారనుకో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ, బాయ్.